హరీష్ రావు సూపర్. కాంగ్రెస్ నేతలు మొత్తం దాడి చేస్తున్నా ఆయన గొప్పగా సమాధానం ఇచ్చారు అని కేటీఆర్ ట్వీట్ చేశాడు. అంటే ఆయన ఆట చూస్తూ గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేసి ఆట అయిపోయిన తర్వాత నైతిక విజయం మనదేనని తన టీం సభ్యుణ్ణి ప్రోత్సహించినట్లుగా ఉంది. ఇంత చేసిన ఆయన ప్లేయర్. ఇంకా చెప్పాలంటే యాక్టింగ్ కెప్టెన్ అయిన నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా కేసీఆర్ చాలా కాలంగా వ్యవహరిస్తున్నారు. టీం మొత్తం తన చేతుల్లోనే ఉంటుందని కేటీఆర్ వర్కింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కానీ అత్యంత కీలక విషయాల్లో మాత్రం హరీష్ రావును గ్రౌండ్ లోకి నెట్టేసి తాను ఆట అయిపోయాక చప్పట్లు కొడుతున్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు కాంగ్రెస్ గట్టిగా ఎదురుదాడికి దిగుతుందని అందరికీ తెలుసు. పాత విషయాలు రికార్డులు అన్నిటినీ బయట పెడుతోంది. వాటిని ఎదుర్కోవడం ఒక్క హరీష్ రావు వల్ల కాదు, ఆయనకు సపోర్ట్ గా మరో వాయిస్ ఉండాలి. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడితే ఆయన ఒక్కరు మాట్లాడినా సరిపోయేది. ఆయన గతంలో సీఎం గా చేశారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. కానీ హరీష్ రావు ఒక్క టర్మ్ లోనే ప్రాజెక్టులు మంత్రిగా చేశాడు, తర్వాత చేయలేదు. అందుకే ఆయన ఇచ్చిన ఆన్సర్ను అధికార పక్షంగా తేలికగా తీసుకుంటుంది. హరీష్ కాంగ్రెస్ దాడిని తట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. ఆయనకు తోడుగా కేటీఆర్ కూడా ఉంటే గొప్పగా ఉండేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ లో ఉంది. కీలకమైన అంశాల విషయంలో కేటీఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి వెనుకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ చర్చల్లోకి వస్తే కొత్త విషయాలు తెరపైకి తెస్తారన్న కారణంగానే ఆయన వెనుకడుగు వేసినట్లుగా చెప్తున్నారు.